ప్రైజ్ ది లార్డ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని సాయంకాలపు బైబిల్ స్టడీ ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ సాయంకాల వేళ ప్రభువా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అయినా మా అందరిని కూడా మీ యొక్క ఉచితమైనటువంటి కృపచేత రక్షించినందుకై మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని మీ రాజ్య వారసులుగా మమ్మల్ని మార్చుకున్నందుకే దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మరిదిగో తండ్రి, మీ చిత్త ప్రకారంగా మీకు మహిమను తీసుకుని రావడానికి ప్రభువా ఈ భూమి మీద మమ్మల్ని అందరినీ కూడా మీరు సృష్టించుండగా మీ యొక్క పరలోకపు ఉద్దేశములు నాయన అయ్యా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మా అందరి ద్వారా నెరవేరుటకు మీరే మాకు సహాయం చేస్తామని ప్రార్థన చేస్తాము తండ్రి. యొక్క సాయంకాలపు యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని ప్రభువా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం దేవా. మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మీ యొక్క చిత్తంలో, మీ ఏర్పాటులో, మీ సంకల్పంలో ఉన్నారో అయ్యా, ఎవరైతే దేవా మీ యొక్క వాక్యము పట్ల ఆకలి దప్పికలు కలిగిన అయినా తండ్రి ఉన్నారో వారిని మీ హస్తాలకు సమర్పిస్తున్నాను తండ్రి. దేవా మరి మీరే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం బైబిల్ స్టడీ ప్రభువా మీకు మహిమకరముగాను సంఘమునకు దేవుని బిడ్డలందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయడం మీరే కృప చూపించమని ఆత్మదేవుడా మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి ప్రభువా మీ యొక్క ధర్మశాస్త్రంలో అయ్యా మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులను మేము గ్రహించినట్లు అయ్యా మా యొక్క అంతరంగమును మీరు తెరవమని ఈ సాయంకాల పిల్ల అద్భుతమైన రీతిలో అయ్యా మేము తెలుసుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి విషయాలను మేము గ్రహించడానికి మాకు కావలసిన కృపను దేవా మా అందరికి మీరు అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య స్వర్ణ సిస్టర్ ఉన్నారండి. మనం ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం. మన మధ్యలో ఉన్న స్వర్ణ సిస్టర్ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఓకే సిస్టర్. ఏ రాగము తెలియదు, ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని. ఏ రాగము తెలియదు, ఏ తాళం ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా, 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 యేసయ్యా. ఓటములలో దర్పువై ఓర్పు నేర్పించావయ్యా, వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయ్యా, జీవితం దయా నాకున్నది, నాకున్నదంతా నీవే కదా యేసయ్యా,
యేసయ్యా 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 నీ చేతితో చేసావులే నీ రూపమిచ్చావులే నా చింతకి చేరావులే నా స్వంతమయ్యావులే ఈ శిల కోసం బలియాగమా యేసయ్యా 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 ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని ఏ రాగం ఏ తాళం ఏమని పాడును నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క సన్నిధి పట్ల, మరి ప్రార్థన పట్ల, వాక్యము పట్ల మనం ఎంతో ఆశ కలిగి తృష్ణతో ఆకలి దప్పికలతో మరి మనం ఎదురు చూసినప్పుడు, వేచినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ఆశను ఆయన సంతృప్తి పరిచే దేవుడే ఉన్నారండి. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దేవుని యొక్క మాటలు మన ఎదురుకు వచ్చినప్పుడు అవి ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఒక మాట మీకు చూపించి ముందుకు వెళ్తాను. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని వాక్యం విషయంలో ఈ రీతిగా తెలియజేస్తున్నారండి. మరి జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. గమనించండి, మరి మనకు, మన హృదయాలకు, మన జీవితానికి ఆనందమును, సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, ఆదరణను, ధైర్యాన్ని కలిగించేది మరి కేవలం దేవుని మాటలు మాత్రమే. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఇంకా ఎవరు చెప్పిన మాటలు కాదు, మరి ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు మాత్రమే మరి మనకు గొప్ప జీవాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయని దేవుని వాక్యంలో తెలియచేయడం ఉంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని మరి ప్రతి వారం కూడా మనం ఇలాగా ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని
మరి కలిసి ధ్యానం చేస్తూ కలిసి నేర్చుకుంటూ అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను లోతైన విధానంలో, ఒక క్రమమైన విధానంలో, అలాగే ఆచరణాత్మక విధానంలో మనం నేర్చుకుంటూ ప్రభువు మరి ఈ అంత్యకాలంలో విశ్వాసులుగా సార్వత్రిక సంఘంలో భాగమైన మరి మనం ఏ రీతిగా ఉండాలో, ఎలా ప్రభు కొరకు జీవించాలో, ఎలా మరి ప్రభు యొక్క పని చేయాలో మరి దేవుడు ఈ అంత్యకాల సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారు. సో నేను నమ్ముతున్నాను ఏంటంటే ఈ యొక్క బైబిల్స్ క్లాసెస్ ద్వారా కూడా మరి చర్చ్ ని దేవుడు ఒక ఆత్మీయమైన విధానంలో దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ బ్రైడ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో కాబట్టి అందుకే తప్పకుండా మరి మనము సిద్ధపడాలి. ఆ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందులో భాగంగానే, ఆ సిద్ధపాటులో భాగంగానే దేవుని వాక్యమును నేర్చుకోవడం, దేవుని వాక్యమును ధ్యానించడం, దేవుని వాక్యంలో ఉన్న సంగతులను గ్రహించడం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను గ్రహించినప్పుడు మాత్రమే గమనించండి ఒక వ్యక్తి తనను తాను ప్రభు కొరకే సిద్ధపరచుకోగలడు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభు వారు ఒక మాట అన్నారు శాస్త్రులతో పరిశీలతో, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగరు అన్నారు. కాబట్టి గమనించండి, ఎందుకు ఆ రోజులో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, హేరోదీయులు కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మెస్సయ్యగా గుర్తించలేకపోయారు అంటే, ఎందుకు ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయారంటే, ఒక విధంగా మెస్సయ్య వచ్చాడు కానీ ఎందుకు వారు ఆ మెస్సయ్యని మిస్ అయ్యారంటే, లేఖనములను గాని దేవుని శక్తిని గాని వారు ఎరుగలేదు అని ప్రభు వారు ఒక మాట అన్నారు. అందుకే గమనించండి, లేఖనములను ఎరగడంలో మరి ఒక ప్రాముఖ్యమైన సంగతి దాగి ఉంది. ఎవరైతే మరి లేఖనాలను ఎరిగిన వారుగా ఉంటారో వ్యక్తిగతంగా, వారు మాత్రమే అందులో ఉన్న సంగతులు గ్రహించగలుగుతారు. గ్రహించిన వారే ఇక తమను తాము ఆ గ్రహించిన వాక్యం తమ జీవితాలకు అన్వయించుకుంటారు. తమ జీవితాలకు అన్వయించుకున్న వారే ఇక ప్రభు కొరకు సిద్ధపడతారు. లేక ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు వారు సిద్ధపడి, వారు మాత్రమే సిద్ధపడడం మాత్రమే కాకుండా ఇంకా అనేకులను కూడా సిద్ధపరిచేవారుగా ఉంటారు. కాబట్టి చూడండి, చూసారా, ఇది ఒకదానికొకటి ఎలాగ కనెక్షన్ ఉందో మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క వాక్యమును గ్రహించడానికి లేక ప్రభు రాకడకు సిద్ధపడడానికి ఒక కనెక్షన్ ఉంది, రైట్? సో కాబట్టి స్టార్టింగ్ లో ఒక ఆలోచనతో ఈరోజు బైబిల్ స్టడీకి మరి మనము ముందుకు వెళ్దాం. మరి మనం గత 2 వారాలుగా, ఇది 3వ వారము, మరి మనం ఈ నెలలో మొదటి గురువారం నుంచి మరి మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్. ఇందులో మరి ఈసారికి మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క టైటిల్ లేక థీమ్ లేక సబ్జెక్ట్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ యొక్క పవర్ పాయింట్ ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని ఒకసారి చదవండి. స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి సబ్జెక్ట్ ఆఫ్ ద టైటిల్, ఆశ్చర్యకరమైన క్రీస్తు జీవితం అనుకరింప యోగ్యమైనది. అవునండి, ది ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ వర్త్ వైల్ టు ఇమిటేట్. మాదిరికరమైన యేసుక్రీస్తు జీవితము, ఇది మనం అనుసరించడానికైనా అనుకరింపడానికైనా యోగ్యమైనది. ఈ రోజున సంఘానికి, విశ్వాసులకైనా అలాగే దేవుని సేవకులకైనా, ఈ గ్రూప్ లో మరి కొంతమంది విశ్వాసులు ఉన్నారు, అలాగే ఆయా ప్రాంతాల నుంచి మరి కొంతమంది దేవుని సేవకులు, పరిచర్య చేసే వారు కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి మరి మనందరికీ కూడా మరి విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా మనందరికీ మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయన జీవితం మాదిరికరమైనటువంటి జీవితం. మరి ఆయన చేసినటువంటి బోధలు చాలా అద్భుతమైనటువంటి బోధలు. ఆయన చేసిన పరిచర్య చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. మరి ఆయన జీవించినటువంటి చాలా తక్కువ కాలమైనప్పుడు కూడా మరి ఆయన సుమారు 33 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అయితే మరి ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచి సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా ప్రపంచవ్యాప్తంగా మరి అనేక మంది, కోట్ల మంది ఆ యేసుక్రీస్తు జీవితం గురించి చదువుతూ, ధ్యానిస్తూ,
వారి జీవితము దాని ద్వారా మార్చబడుతూ ఇక ఆయన మీద ఎన్నో కొన్ని వేల కోట్ల పుస్తకాలు రాయబడుతూ అనేక స్థలాలలో ఆయన గురించిన సువార్త ప్రకటించబడుతూ అద్భుతమైన రీతిలో ఉందంటే మరి ఎంత మాదిరికరమైన జీవితం ఆయన జీవించారో మనం ఊహించుకోవచ్చు. ఎంత ధన్యకరమైన జీవితం, బ్లెస్సెడ్ లైఫ్, లైక్ ఎగ్జాంపులర్ లైఫ్ యేసుప్రభువు వారు జీవించారో మనము చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క క్లాస్ లో మరి ఇదే మనం మెయిన్ సబ్జెక్ట్ గా, మెయిన్ టైటిల్ గా మనం దృష్టిలో ఉంచుకొని మరి మనము ముందుకు వెళ్ళాలి. గత క్లాస్ లో కూడా మరి యేసుప్రభువు వారు అడిగినటువంటి ఆ 2 ప్రశ్నలు మరి మనం ఒకసారి మర్చిపోకుండా చూస్తే, యేసయ్య ఒకసారి ఆయన తన శిష్యులందరినీ అడిగారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు? అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. మరి ఒక్కొక్కరు మరి ప్రభువా మీరు ఒక ప్రవక్త, ఏలియా ఆత్మీలో ఉన్నదని, లేక ఇర్మియా ప్రవక్త అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు తండ్రి అని వాళ్ళు చెప్పారు. అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది 2వ ప్రశ్నగా ప్రభువు అన్నారు. అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. సో నీవు క్రీస్తుని గురించినటువంటి ఆలోచన, ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నీకున్నదా? వ్యక్తిగతంగా, పర్సనలీ, డూ యు నో హూ క్రైస్ట్ ఈస్? పేతురు అద్భుతంగా ఆ రోజు దానికి స్పందించి, ఇదిగో ప్రభువా నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఆయన వెంటనే స్పందించారు. అంటే పేతురుకి ఆ క్రీస్తు ఎవరో ఒక వ్యక్తిగత ప్రత్యక్షత ఆయన కలిగి ఉన్నాడు. పీటర్ హ్యాడ్ దట్ పర్సనల్ రెవల్యూషన్ ఆఫ్ హూ క్రైస్ట్ ఈస్. యేసు ప్రభు ఎవరో ఆయనకు వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నీవు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తువు అని స్పందించారు. కాబట్టి మరి మనం ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ఈ గ్రూప్ లో ఉన్నవారు కూడా సో క్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. ఆ అనుభవ జ్ఞానంలో మనము ఎదిగేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రైట్. సో ఈరోజు మరి ఒక వాక్యాన్ని చదువుకొని మరి దాంతో మన బైబిల్ స్టడీ ప్రారంభిద్దాం. దయచేసి ఎవరైనా మన గ్రూప్ లో ఉన్నవారు మైక్ ఆన్ చేసుకొని గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 4. గలతీలకు రాసిన పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారమని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలండి, గమనించండి. ఇక్కడ చూడండి, ఈ గలతీ 4:4 చాలా ప్రాముఖ్యమైన వచనం. ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సమయం, ఆయన మొట్టమొదటిసారిగా అంటే మానవుడిగా నరావతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి సమయం అనేది ఆలోచిస్తే అది చాలా పరిపూర్ణమైన సమయం, పర్ఫెక్ట్ టైం, సరి అయిన సమయం, రైట్ టైం. అది దేవుడు నిర్ణయించిన సమయం, గాడ్స్ అపాయింటెడ్ టైం. గమనించండి, యేసు ప్రభువారు మరి ఆయన ఎప్పుడైతే భూమి మీదకి అడుగు పెట్టారో మరి ఆయన రాక ముందు కూడా సమయం చాలా కాలం ఉంది. కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి, వేల సంవత్సరాలు ఉన్నాయి. ఆయన తర్వాత కూడా మరి ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సో కాబట్టి అయితే ఆయన అంతకు ముందు రాలేదు, లేక దాని తర్వాత కూడా రాలేదు. సో ఆ సమయం అంతా ఎందుకు ఆయన వచ్చారో అది చూస్తున్నప్పుడు నిజంగా మరి మనకు ఈ రోజు కొన్ని విషయాలు ధ్యానం చేసుకోబోతున్నాం. అవి నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగి చేస్తాయి. అంత మాత్రమే కాదు, దేవుడు ఏది చేసినా ఆయన కరెక్ట్ ఆన్ టైం, అన్ని కూడా సమయానికే ఎలా చేస్తారు, అన్ని కూడా ఏ రీతిగా ఆయన చేసే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో అది మన జీవితాల్లో కూడా దేవుడు ఏ కార్యం చేయాలని కూడా ఆయన సమయం అంటూ ఒకటి ఉంటుంది అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆయన గాడ్స్ టైం, గాడ్స్ అపాయింటెడ్ టైం. గాడ్ డస్ ఎవ్రీథింగ్ అట్ ద రైట్ టైం. దేవుడు ఏది కూడా ఆయన ముందుగాను చేయడు, ఆలస్యంగా చేయడు. కొంతమంది ఏమో దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అని అనుకుంటారు. అయితే కాదు, కానీ ఆయన ఎప్పుడు కూడా వాక్యం చెప్పినట్టుగా సమయానికి చేసేదే దేవుడు. అయితే ఆయన ఈ గలతీ 4:4 చూసినప్పుడు ఆ ఫుల్నెస్ ఆఫ్ టైం అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు లేక కాలము సంపూర్ణమైనప్పుడు అని మనం చూసినప్పుడు
అంటే ఏ ఏ విధానంలో ఆ కాలము పరిపూర్ణమైందో ఇప్పుడు మనం చూద్దాం. గమనించండి, ఈ మొట్టమొదటిగా ఈ కాలము సంపూర్ణమై ఉన్నది అని మనం చూస్తే దీన్ని అనేక కోణాలు ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఒకటి, ఫస్ట్ మతపరంగా కాలం ఏ రీతిగా పరిపూర్ణతలోకి వచ్చిందో చూద్దాం. అలాగే రిలీజియస్ గా చూసిన తర్వాత మరి పొలిటికల్ గా రాజకీయ పరంగా, అలాగే సాంస్కృతిక పరంగా కల్చరలీ, ఓకేనండి. ఇక అన్ని విధాలుగా స్పిరిచువల్ గా మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, ఆ మొదటి రాకడ గురించి, అంటే యేసు ప్రభు నరావతారిగా భూమి మీద జన్మించినప్పుడు ఆ టైం ఎంత పర్ఫెక్ట్ టైమో, ఎంత రైట్ టైమో, దేవుడు సరైన సమయంలో ఎలాగ జోక్యం చేసుకొని మరి మానవాళిని రక్షించడానికి ప్రభు వచ్చారు చూడబోతున్నాం. మొట్టమొదటిగా మతపరమైనటువంటి విషయాలు చూస్తే, లెట్స్ సీ ద రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ at the time of the birth of Christ. యేసు ప్రభువారు జన్మించిన సమయానికి మతపరమైన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని కనుక చూస్తే, చూడండి, ఆ రోజుల్లో మరి నేను లాస్ట్ వీక్ లో ఒక విషయం మీతో చెప్పాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించే సమయానికి మరి ప్రపంచము రెండుగా విభాగించబడి ఉంది. ఒకటి అన్యులు, మరి ఒకవైపు యూదులు ఉన్నారు. అన్యులు ఇక వారికి తెలిసినటువంటి భక్తి మార్గాలు, భక్తి భావనలతో వారు మరి ఎంచుకున్నటువంటి అనేక మార్గాల్లో వారు కూడా భక్తి చేసి, మరి పూజలు చేసి, మరి వారికి కూడా ఎటువంటి శాంతి సమాధానము దొరకకపోగా ఇక వారు కూడా ఒక నిజ రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కూడా ఎవరైతే తమకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తారో ఆ దేవుడి కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? అన్యులు. ఇక యూదుల విషయానికి వచ్చేటప్పటికి, యూదులు కూడా వారు నమ్మినటువంటి, వారు ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం కానీ, లేకపోతే వారు ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క పండుగలు కావచ్చు, విశ్రాంతి దినము, సబ్బాతు దినం గురించి కావచ్చు, లేకపోతే సున్నతి గురించి కావచ్చు, ఇక అన్ని వారు ఏవైతే చేయాల్సి మరి ఉన్నదో వారి యొక్క బోత్ ఇన్ ద రిటన్ అండ్ ద ఓరల్ లా, వ్రాయబడిన ధర్మశాస్త్రంలోను, అలాగే నోటి మాట ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చినటువంటి ఆ యొక్క ఓరల్ లా, 2 types ఆఫ్ లా వాళ్ళకు ఉన్నాయండి, 2 విధాల ధర్మశాస్త్రాలు. సో అందులో కూడా చాలా ఆచారాలు, ట్రెడిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఫాలో అయ్యేవారు. అయితే ఏది కూడా వారికి మరి సమాధానం ఇవ్వలేకపోయింది. అందుకే వారు కూడా ఇక మెస్సయ్య కొరకు వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మతపరమైనటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏ రీతిగా ఉందని చూస్తే, ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా యూదుల గురించి ఆలోచిస్తే ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మెస్సయ్య వచ్చినప్పుడే వారికి విమోచన కలుగుతుంది. ఆ మెస్సయ్య వచ్చినప్పుడే వారు ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి ఆయన విడిపించి వారికి విముక్తినిస్తాడు, వారికి శాంతిని సమాధానాన్ని ఆ మెస్సయ్య దయచేస్తాడని వారి యొక్క నమ్మకం. అంత మాత్రం కాదండి, ధర్మశాస్త్రంలో మనం చూస్తే, ముఖ్యంగా పాత నిబంధన తీసుకుంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో కూడా ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా మరి మనకు ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది. ప్రాఫిటిక్ గా, ప్రవచనాత్మకంగా ముందే వ్రాయబడింది. అయితే యేసుక్రీస్తు అనే పేరు లేదు, కానీ ఆ మెస్సయ్య, రాబోయే ఆ రక్షకుడు ఎలా ఉండబోతున్నాడు, మరి ఎక్కడ ఆయన జన్మించబోతున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, ప్రజలకు రక్షణ ఏ రీతిగా అనుగ్రహించబోతున్నాడు, ఏ రీతిగా ఆయన తనను తాను బలిగా అర్పించుకోబోతున్నాడు, ఆయన అర్పించే బలి ద్వారా మనకు ఏ రీతిగా రక్షణ, విమోచన, పాప క్షమాపణ ఏ రీతిగా మనం పొందుకోబోతున్నామో చాలా స్పష్టంగా ఉంది. మరి ముఖ్యంగా యూదులు వారు వాడుకు చెప్పున మరి విశ్రాంతి దినంలో అయినా, మరి తర్వాత అయినా వారు ధర్మశాస్త్రాన్ని చదివేవారు. అలాగే తమ చిన్న పిల్లలకు కూడా వారు ప్రతిరోజు కూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివించే అలవాటు వారికి ఉంది. కాబట్టి అందులో స్పష్టంగా మెస్సయ్య గురించి వ్రాయబడింది, మెస్సయ్య రాకడ గురించి వ్రాయబడింది, మెస్సయ్య చేయబోయే కార్యాల గురించి వ్రాయబడింది. కాబట్టి ఇక ఒక విధంగా చెప్పాలంటే పరిస్థితులన్నీ ఒక పరిపక్వతలోకి మరి చేరుకున్నాయండి. ఇంకా మనం సాధారణంగా చెప్తుంటాం కదండి, ఇంకా పీక్స్ లోకి వెళ్ళిందండి. ఇంకా నా సిచ్యువేషన్ ఎలాగంటే ఇంకా చాలా ఇంకా కష్టమండి, దానికి మించి నేను తీసుకోలేను, ఆ టైంలో నాకు దేవుడు సహాయం చేశాడు అని మామూలుగా కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు కదండి. సో ఆల్మోస్ట్ ఆ టైప్ లో యేసయ్య రాకడ, అంటే ఆయన మొదటి రాకడ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగంటే ఇంకా పరిస్థితులన్నీ కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ఒకవైపు అన్యులు వాళ్ళు కూడా వారు చేసిన భక్తిలో విసిగిపోయి
అక్కడ ఎటువంటి పరిష్కారాలు, వారికున్న సమస్యలకు పరిష్కారాలు, వారికున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకపోగా వాళ్ళు కూడా అన్ని విధాలుగా అనుసరించారు. వాళ్ళు కూడా అన్ని విధాల మరి ఫిలాసఫీస్ కానీ, ఆ రోజున్నటువంటి ఐడియాలజీస్ కానీ, మరి వారికి తెలిసినటువంటి భక్తి మార్గాలు కానీ చాలా ఉన్నాయి, అనుసరించారు. అయితే వాటిలో వారికి లేక, అందుకే ఈ యొక్క రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ మనం కనుక చూసినప్పుడు, ఒకవైపు అన్యులు ఆ రీతిగా ఒక రక్షకుడు కొరకు ఎవరైతే వచ్చి వారి పాపాలను క్షమించి వారికి రక్షణ సమాధానం అనుభవిస్తాడో వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అన్యులు యూదులైతేనేమో వారు కూడా అఫ్ కోర్స్ వారు విగ్రహారాధన చేయరు, వారు ఇక కంప్లీట్ గా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అలాగే వారు అప్పటికే యేసు ప్రభువు జన్మించే సమయానికి సునగోగు అనే ఒక వ్యవస్థ, సినగాగ్స్ అనేది కూడా సమాజ మందిరాలు కూడా ప్రారంభించుకున్నారు. ఆ సమాజ మందిరాల్లోనే మరి వాళ్ళు ఏం చేసేవారంటే ధర్మశాస్త్రాన్ని చదివేవారు. అలాగే దానికి అర్థాన్ని కూడా అక్కడ రబ్బీలు, బోధకులు వివరించేవారు. అలాగే చిన్నపిల్లలకు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఆ యొక్క సినగాగ్ లోనే ఇచ్చేవారు. అలాగే వారికి అది ఒక కోర్టు లాంటిది, సుప్రీం కోర్టు లాంటిది కూడా అదే అనుకోవచ్చు. ఎందుకంటే వారికి ఏవైనా న్యాయపరమైనటువంటి తగులు సమస్యలు వచ్చినప్పుడు అక్కడే వారిని కూడా పరిష్కరించుకునేవారు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఇక వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయమందు ఇక వారు చేయాల్సిన పనులన్నీ కూడా చేసి, ఇక వారు కూడా ఏమాత్రం వారి యొక్క పాపానికి పరిష్కారం రాకపోగా, గమనించండి, పాత నిబంధనలో వారి పాపాలు పరిహరించుకోవాలంటే మరి ఏం చేయాలండి? బలులు అర్పించాల్సి వచ్చేది. ఆ బలుల వ్యవస్థను చూసుకుంటే మరి అది జస్ట్ ఒక టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వారు చేసిన పాపానికి శాశ్వత కాల పరిష్కారము దొరికేది కాదండి. ఓన్లీ ఆ కొంత సమయానికి మాత్రమే. మళ్ళీ కొంతకాలానికి వారు వెళ్ళి పాపం చేసేవారు, మళ్ళీ బలి తీసుకుని వచ్చేవారు. మళ్ళీ యాజకుడు వారి పక్షంగా బలి అర్పించి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థానంలో ప్రోక్షించి వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. సో కాబట్టి అదంతా కూడా ఒక తాత్కాలికమైనటువంటి ఏర్పాటు. అది ఒక రొటీన్ గా, ఒక సైకిల్ చక్రం లాగా రొటీన్ గా వారికి జీవన శైలి ఆత్మీయంగా ఈ రీతిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఆ యొక్క సమస్యలకి పరిష్కారం చెప్పడానికి, లేక ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలకి ఒక్కసారి యేసు ప్రభువు ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఉన్న ప్రతి సమస్య ఫుల్ స్టాప్ పెట్టి ఇక ఆయనే పరిష్కారము, పాపమునకు ఆయనే పరిష్కారము, మరి పాపానికి పరిపూర్ణ బలి కేవలం ఆయన మాత్రమే అర్పించగలడు అనే ఉద్దేశంతో ఒక్కసారి మరి యేసు ప్రభువు ఆ సమయం ముందు ప్రత్యక్షం అవడం ద్వారా, అలాగే ఆయన నరావతారిగా ఈ భూమికి రావడం ద్వారా, గమనించండి, అప్పట్లో ఉన్నటువంటి ఈ మతపరమైనటువంటి పరిస్థితులు మనం తీసుకుంటే, అవును, యేసయ్య నిజంగా మరి కాలము పరిపూర్ణమైనప్పుడే ఈ భూమి మీద అడుగు పెట్టాడు అని మరి మనము చెప్పగలము. ఇక రెండవదిగా మరి కల్చరల్ గా మనం తీసుకుంటే, అంటే సంస్కృతి పరంగా ఆ రోజుల్లో ఎలా ఉన్నది అని చూస్తే, మరి సంస్కృతి పరంగా ఆ రోజుల్లో మరి మనం స్కూల్స్ లో వచ్చినప్పుడు కూడా చదువుకుని ఉంటాం అలెగ్జాండర్ చక్రవర్తి గురించి, గ్రీక్ కింగ్డమ్, గ్రీక్ సామ్రాజ్యం గురించి, గ్రీక్ లాంగ్వేజ్ గురించి, గ్రీక్ కల్చర్ గురించి. సో ఆ రోజుల్లో ఒక కామన్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్, లేకపోతే ఒక కమర్షియల్ ట్రేడ్ వ్యాపారం చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే భాష ఏదైనా ఉందంటే అది ఒక గ్రీక్ లాంగ్వేజ్. సో కాబట్టి ఆ యొక్క అలెగ్జాండర్ ద్వారా అది చాలా కామన్ గా ప్రఖ్యాతిగా వచ్చింది. సో అయితే ఆ రోజుల్లో మరి ఎప్పుడైతే అది ఒక కామన్ లాంగ్వేజ్ గా మారిందో, అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరు కూడా దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ గా ట్రీట్ చేస్తూ, ఇట్స్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ బై ద వే. సో అది ఒక కామన్ లాంగ్వేజ్ గా, అఫీషియల్ గా, అధికారిక భాషగా మారినప్పుడు కరెక్ట్ గా ఆ సమయం అందే యేసు ప్రభువు కూడా రావడము, అలాగే మరి అదే భాషలోనే క్రొత్త నిబంధన కూడా వ్రాయడము జరిగింది. పాత నిబంధన అయితే మనకి హెబ్రీ భాషలో రాశారు, క్రొత్త నిబంధన అయితే హెబ్రీ భాషలో కాదని గ్రీక్ భాషలో. అఫ్ కోర్స్ అక్కడ ఉన్నట్టు రాసిన వారు చాలా మటుకు హెబ్రీలైనా, అంటే యూదులైనా, వారి మాతృభాష హెబ్రీ భాష అయినా కూడా గ్రీక్ భాష, ఎందుకంటే ఆ రోజుల్లో అది కామన్ గా, అఫీషియల్ గా లాంగ్వేజ్ గా డిక్లేర్ చేయబడింది కాబట్టి. సో దేవుడు, గమనించండి, పరిస్థితులన్నీ కూడా దేవుడు ఆయన రాకడకు లేక ఆయన సువార్త ప్రకటించబడ్డానికి చాలా అనువుగా ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు మలుచుకున్నాడు అని చెప్పడానికి ఇది కూడా ఒక మంచి ఉదాహరణగా
మనం చూడొచ్చు. ఇకపోతే అందుకే సో కాబట్టి ఎప్పుడైతే కల్చరల్ గా కూడా ఇక గ్రీక్ లాంగ్వేజ్ అనేది కామన్ లాంగ్వేజ్ గా ఎస్టాబ్లిష్ అయిందో, ఇక అందరూ కూడా దాన్ని ఈజీగా మరి చదువుతూ యాక్సెసిబుల్ గా దాన్ని కామన్ ట్రీట్ చేశారు. సో అప్పుడు మరి యేసు ప్రభు యొక్క మరి రాకడ భూమి మీద జరిగింది. ఇంకా దాని తర్వాత మరి కొత్త నిబంధన కూడా అదే గ్రీక్ భాషలో రాయడం జరిగింది. సో అనేక మంది చదవడానికి వీలుగా అనుకూలంగా ఆ రోజు ఉండడానికి ఈ సంస్కృతి పరంగా కూడా చూస్తే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కూడా మరి దానికి దోహదపడింది అని మనం చెప్పవచ్చు. ఇకపోతే యేసు ప్రభువు జన్మించే సమయానికి ఆ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, రాజకీయ పరమైనటువంటి నేపథ్యం ఎలా ఉంది అని కనుక పరిశీలిస్తే, మరి ఆ రోజుల్లో రోమీయులు వారిని పరిపాలిస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే రోమీలు పరిపాలించడానికంటే ముందుగా మరి ఇశ్రాయేలును మరి మొదటిగా ఐగుప్తీయులు పరిపాలించారు. తర్వాత మరి సిరియన్స్ కొంతకాలము, తర్వాత మరి అష్షూరీయులు, అలాగే బబులోనీయులు, అలాగే పార్సీకులు, గ్రీకులు, రోమేలు, రైట్. ఇక అలాగా మధ్యలో ఇంకా ఒక్కొక్కరు కూడా వారిని పరిపాలిస్తూ వచ్చారు. ఇక మధ్యలో వారికి జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే జస్ట్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే వారికి అప్పుడప్పుడు ఉంది. అయితే అది కాకుండా మళ్ళీ చాలా మటుకు వారైతే ఇతర దేశాల వారిని మరి పరిపాలిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించే సమయానికి వారిని మరి రోమీయులు పరిపాలిస్తూ ఉన్నారు. సో ద రోమన్ గవర్నమెంట్, రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యము, రోమా ప్రభుత్వము అధికారంలో ఉంది. సో మరి వాళ్ళు మరి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు ఆ రోజుల్లో. అయితే గమనించండి, యేసు ప్రభు వారు భూమి మీద జన్మించే సమయానికి నేను చెప్పినట్టుగా పరిస్థితులన్నీ చాలా తారాస్థాయికి చేరుకున్నాయి, చాలా పీక్స్ లో ఉన్నాయి అన్ని రకాల పరిస్థితులు. ఇక తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి వారిని విడిపించాలి, వారిని రక్షించాలి, వారి యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలి. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభు వారి భూమి మీద జన్మించారు. మరి ఒకసారి పొలిటికల్ గా ఎలా ఉందో మనం ఒకసారి చూస్తే దట్స్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో మరి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రోమా సామ్రాజ్యంలో 3 విధానాలు వారు ప్రవేశపెట్టారు. లాటిన్ భాషలో ఆ 3 పదాలు ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తారు. మొదటిది ప్యాక్స్ రొమానా, అనగా రోమన్ పీస్. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ రోజుల్లో మరి చుట్టూ ఉన్నటువంటి అనేక సామ్రాజ్యాలతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని, అంటే ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి వెళ్ళడానికి, అక్కడ నుంచి వీరు ఇక్కడికి రావడానికి, వర్తకం వ్యాపారం చేసుకోవడానికి, అలాగే మంచి మరి సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్షిప్స్ చక్కగా కలిగి ఉండడానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దానికి రోడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఒక పీస్ డీల్ అనేది వాళ్ళు కుదుర్చుకున్నారు. తర్వాత దానికి భాగంగా ఒక లా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇందులో రోమన్ పీస్, సో అందరూ కూడా వాళ్ళు పీస్ఫుల్ గా ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది చట్టం పేరే ప్యాక్స్ రొమానా. అలాగే ఇంకొక చట్టం ఏంటంటే వారు ఎటువంటి హక్కులు కలిగి ఉండాలో ఆ హక్కులకు సంబంధించింది లెక్స్ రొమానా అనే ఇంకొక విధానం ఉందండి. ఇంకొకటి రోడ్స్, రోమన్ రోడ్స్. ఆ రోజుల్లో ఒక పేరుంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. మీరు కూడా ఆ సామెత వినే ఉంటారేమో, అంటే అన్ని దారులు రోమ్కు నడిపిస్తాయి అని. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటే ఆ రోజుల్లో వాళ్ళు చక్కగా, మరి ఈ రోజుల్లో మనం హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ అని చూస్తున్నాం, కానీ వాస్తవం అయితే అసలు ఎప్పుడో ఆ రోజుల్లోనే మరి చాలా మరి పెద్ద రోడ్లు, హైవేస్ లాంటివి, చాలా పెద్ద పెద్ద భవనాలు, కన్స్ట్రక్షన్స్ కానీ, మంచి ఇంజనీరింగ్ విధానాల్లో వాళ్ళు కట్టినటువంటి భవనాలు కానీ, రోడ్లు కానీ, అవన్నీ కూడా మరి వాళ్ళు వర్తకానికి ఆ రోజులు ఉపయోగించుకోవడానికి ఉపయోగించారు, మరి స్టార్ట్ చేశారు. అయితే యేసు ప్రభు వారు ఏ సమయమందు ఈ భూమి మీద అడుగు పెట్టారంటే, కరెక్ట్ గా మనం చూస్తే ఈ ప్యాక్స్ రొమానా అనేది సుమారు అంటే ఈ యొక్క 3 రకాల చట్టాలు, వాళ్ళు తీసుకొచ్చిన 3 రకాల విధానాలు, చట్టాలు సుమారు ఒక 200 ఇయర్స్ వరకు ఉన్నాయండి. అంటే యేసు ప్రభు వారు భూమి మీద జన్మించడానికంటే ఒక 15 సంవత్సరాల ముందు ఈ 3 చట్టాలు తీసుకొచ్చారు. ఇక ఆల్మోస్ట్ ఇక నెక్స్ట్ 200 ఇయర్స్ దాకా కూడా మరి ఇవే విధానాలు వాళ్ళు అనుసరించారు. సో ఈ విధానాలు ఉండడం వల్ల ఏం జరిగింది అంటే, మనకు ఎలా ప్లస్ అయిందంటే, ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క రాకకు ఎలా ప్లస్ అయింది,
తర్వాత శిష్యులకు అపోస్తులకు ఎలా ప్లస్ అయింది, క్రైస్తవ్యం విస్తరించడానికి, సువార్త విస్తరించడానికి ఎలా ప్లస్ అయిందో చూస్తే చక్కగా వాళ్ళు తీసుకొచ్చిన యొక్క రోమన్ పీస్ అనే చట్టము ద్వారానే మరి ఆ రోజుల్లో మరి ముఖ్యంగా అపోస్తులు, దాని తర్వాత వారి శిష్యులు, ఓకేనండి, ఆదిమ సంఘం అర్లించి వాళ్ళందరూ కూడా ఈ అనేక ప్రాంతాలకు ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు, షరతులు, మరి కష్టం లేకుండా ఆయా ప్రాంతాలు, ఆయా ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి, ఒక ఆస్థానం నుంచి మరొక ఆస్థానానికి వెళ్ళి మరి వాళ్ళు సువార్త ప్రకటించడానికి ఆ రోమన్ పీస్ లా ఉపయోగపడింది. అలాగే రోమన్ లా ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో అంటే వాళ్ళు కొన్ని రైట్స్, ఎటువంటి రైట్స్ కలిగి ఉండాలో, హక్కులు కలిగి ఉండాలో అది కూడా ఉపయోగపడింది. అది మన వాళ్ళకు సువార్త ప్రకటించడానికి, అపోస్తలుల తర్వాత వచ్చినటువంటి తర్వాత తరంలో వారికి అని ఉపయోగపడింది. అలాగే వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆ పెద్ద రోడ్లు, లేకపోతే ఆ బిల్డింగ్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడ్డాయి అంటే యేసుక్రీస్తు యొక్క రాకడకు, ఆయన వచ్చి సువార్త ప్రకటించడానికి, ఇంకా ఆయన చనిపోయి ఆరోహణమై పైకి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన శిష్యులు ఇక ఈ అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి అందరినీ కలుసుకొని మరి వారికి సువార్త ప్రకటించడానికి, స్వేచ్ఛతో సువార్త ప్రకటించడానికి ఈ యొక్క పొలిటికల్ గా ఆ రోజుల్లో మరి వాళ్ళు తీసుకొని వచ్చినట్టు ఈ విధానాలు ఉపయోగపడ్డాయి. అర్థమవుతుంది కదండి? అంటే చూడండి, చాలా చక్కగా యేసు ప్రభు వారి భూమి మీద జన్మించే సమయానికి పరిస్థితులు, అన్ని రకాల పరిస్థితులు కూడా ఒక విధంగా చెప్పాలంటే చక్కని ప్లాట్ఫామ్ వేసినట్టు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక విఐపి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తున్నారు అనుకుందాం, ముఖ్యమంత్రి మన పలానా రోజున మన ప్రాంతానికి వస్తున్నారని మరి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఇక్కడున్న అధికారులందరూ ఏం చేస్తారని మీకు తెలుసు కదండి, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తారు, రైట్? ఆయన మరి ఎప్పుడు వస్తున్నారు, మరి ఎక్కడెక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తారో, ఇంకా కానీ ఆయన ఏ రోడ్ లో ప్రయాణం చేస్తారో, ఓకేనండి. సో ముందుగానే అన్ని వాళ్ళు రోడ్ మ్యాప్ తయారు చేసి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసి చక్కగా ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక స్టేజ్ అనేది మరి ఆయనకి వాళ్ళు చేసి ఇక ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ఆ కార్యక్రమం జరిగేటట్టుగా ఎలాగైతే వాళ్ళు చూస్తారో, సేమ్ వే యేసయ్య భూమి మీద మరి అడుగు పెట్టే సమయానికి ఆల్రెడీ ఒక చక్కని ప్లాట్ఫామ్ అనేది మరి ఇక్కడ వేయడము జరిగింది. సో అందుకే ఈ అన్ని విధాల బ్యాక్గ్రౌండ్ పరిస్థితులు అన్ని కూడా పొలిటికల్ గా, మరి రిలీజియస్ గా, అలాగే మరి కల్చరల్ పరంగా, లాంగ్వేజ్ పరంగా అన్ని విధాలుగా కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే చక్కగా ప్రభు యొక్క రాకడకు ఎంతో ఉపయోగపడి ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టి ఇక సువార్త ప్రకటించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. అలాగే యూదులలో అనేక మంది తెగలు ఉన్నారండి, సుమారు 6 రకాల తెగలు పైగా వాళ్ళు ఉన్నారు. సో వారందరూ కూడా మరి ఒక విషయంలో ఏకీభవించేవారు కామన్ గా. అదేంటంటే మెస్సయ్య విషయంలో, అంటే మెస్సయ్య రాక విషయంలో, మెస్సయ్య వచ్చి చేసేటటువంటి పని విషయంలో ఏంటంటే ఆ మెస్సయ్య వస్తే ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని వారు నమ్మేవారు. కాబట్టి ఆ అనేక రకాల యూదులు మరి అందరు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి చూడండి, గమనించండి, యేసు ప్రభువారు వచ్చే సమయానికి అన్ని విధాలుగా పొలిటికలీ, రిలీజియస్లీ, ఎకనామికలీ, మరి అన్ని విధాలుగా మనం చూసినప్పుడు రిలీజియస్లీ మరి పరిస్థితులన్నీ కూడా మరి పరిపక్వతలోకి చేరుకుని ఇక ఖచ్చితంగా ఆ మెస్సయ్య వస్తే, ఆ దేవుడు, నిజమైన దేవుడు వస్తే ఆయన ద్వారా మరి మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మరి ఆయన జన్మిస్తే, ఆ దేవుడు, ఆ మెస్సయ్య ఆయన జన్మిస్తే మరి మనకు రక్షణ కలుగుతుంది, మనకు విమోచన దొరుకుతుంది, మనకు పాప క్షమాపణ లభిస్తుంది అని వారు ఆ రోజుల్లో ఎదురు చూసేవారు. కాబట్టి గమనించండి, దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం ఏది అర్థం చేసుకోవాలంటే మీరు చూస్తున్నట్టుగా దేవుడు అన్ని కూడా ఆయన సమయానికే చేసే దేవుడు, అన్ని కూడా దేవుడు
సమయానికే చేస్తాడండి. ఆయన ముందు ఉండదు, ఆయన కార్యాలు తర్వాత ఉండదు, లేట్గా ఆలస్యం ఉండదు, కానీ ఆల్వేస్ ఆన్ టైం, ఎట్ ద రైట్ టైం, పర్ఫెక్ట్ టైం ఆర్ అపాయింటెడ్ టైం. అదే మనం దేవునికి వాక్యం చూస్తాం. సో వెన్ ద టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్ ఆర్ వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ హ్యాడ్ కమ్, రైట్, క్రైస్ట్ కేమ్ టు దిస్ ఎర్త్ అని మనం బైబిల్లో మనం చదువుతున్నాం. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు మరి దేవుడు తన కుమారుని పంపెను అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఆయన వచ్చారో మనం చూసినట్టయితే చూడండి, ఆయన ఎందుకు వచ్చినట్టుగా ఎందుకు వచ్చారు? 5వ వచనం చదవండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని బైబిల్లో నుంచి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అవునండి, గమనించండి. ఆయన మనలను విమోచించుటకై అని మీరు చదివారు. 4-5 వచనాలు కలిపి ఉన్నాయి మన తెలుగులో. టు రిడీమ్ అని మనం చూస్తున్నాం. సో రిడీమ్ అనే దానికి అర్థం ఏంటంటే అగోరాజో అనే ఒక గ్రీక్ పదము దీనికి వాడారు. విమోచించుట అంటే టు బై అవుట్ అట్ ద మార్కెట్ ప్లేస్. సో దీనికి గ్రీక్ పదానికి అర్థం అండి. ఆ రోజుల్లో మరి బానిసలు, స్లేవరీ సిస్టమ్ ఉండేది, స్లేవ్స్ ఉండేవారు. సో ఎవరైనా సరే బానిసలను కొనుక్కోవాలంటే వారు మార్కెట్కి వెళ్ళి, సంతకు వెళ్ళి మనం కూరగాయలు కొనుక్కున్నట్టుగా వాళ్ళు ఆ రోజుల్లో మార్కెట్లకు వెళ్ళి మనుషుల్ని, స్లేవ్స్ ని కొనుక్కునేవారు వారి యొక్క పనులు చేయించుకోవడానికి. సో కాబట్టి తర్వాత ఇంకా ఎవరైనా సరే మరి ఇంకా ఎక్కువ రేటుకి ఆ పర్సన్ ని వాళ్ళు కొనుక్కునేవారు. లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని ఫ్రీగా కూడా విడిచిపెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉండేది అనమాట. రైట్, అంటే ఆ వ్యక్తిని మరి ఫ్రీగా వెళ్ళిపోవాలంటే ఈ వ్యక్తి వాళ్ళని కొనాలి. సో తప్పకుండా అదే విమోచన అంటే విమోచించడం, తిరిగి వెలపెట్టి కొనడము. విమోచించడం అర్థం అండి వెలపెట్టి కొనడం, అదే విమోచించడం, రిడీమింగ్ అన్నమాట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలను విమోచించుటకై, సో కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే రైట్ టైంలో, సరైన సమయమందు పరిస్థితులన్నీ కూడా అన్ని వైపుల నుంచి, అన్ని యాంగిల్స్ లో నుంచి ఇంకా అన్ని కూడా పరిస్థితులన్నీ తారాస్థాయికి చేరినప్పుడు ఇంకా ఏమాత్రం కూడా వాళ్ళకి ఇంకా నిరీక్షణ లేదు, దెర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్ అని అనుకున్న పరిస్థితుల్లో మరి ఒక్కసారిగా యేసు ప్రభువారు ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగిందండి. ఎందుకు అడుగు పెట్టారు? ఆయన విమోచించుటకై. ఎందుకంటే మరి మనము పాప దాస్యం క్రిందికి వెళ్ళిపోయాం. సమస్త మానవ జాతి కూడా పాప దాస్యం క్రిందికి వెళ్ళిపోయాం కాబట్టి, మనం కూడా పాపానికి దాసులుగా మారిపోయాం కాబట్టి, అటువంటి పాప దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి ఆయనే ఆ విమోచన క్రయధనమును చెల్లించారు. అంటే ఆ పెనాల్టీ ఆయనే చెల్లించారు. రైట్. సో మీరు గనక రాంగ్ ప్లేస్ లో మీ వెహికల్ పార్క్ చేస్తే మీకు టికెట్ ఇస్తారు, అంటే మీకు ఫైన్ వేస్తారు. సో కాబట్టి ఆ ఫైన్ మీరు కడితే మీరు విడిపించుకోవచ్చు మీ వాహనాన్ని. సో అలాగా మనందరూ పాపం చేశాము. సో కాబట్టి దానికి ఇప్పుడు పెనాల్టీ కట్టాలి, అపరాధ రుసుము చెల్లించాలి, క్రయధనము చెల్లించాలి, రిడీమ్ చేయబడాలి. ఓకేనండి. వారు వెళ్ళి ఎలాగైతే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కున్నట్టుగా, అదే ఆ యొక్క అగారోజో అనే గ్రీక్ పదం యొక్క అర్థం కూడా అదే. కాబట్టి ఆయన ఆ రీతిగా క్రయధనము చెల్లించి, మరి దేన్ని చెల్లించారంటే డబ్బులు కాదు, ఆయన తన స్వరత్వాన్నే, తన జీవితాన్నే ఆయనే అపరాధ రుసుముగా చెల్లించి, పెనాల్టీగా దాన్ని చెల్లించి మనలను ఆయన విడిపించారు. చూడండి, విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ప్రభువు ఇక్కడ మనము ఇంకా అదే 4-5 వచనాల్లో విమోచన అనే పదం చూసాము. ఇప్పుడు తర్వాత దత్తపుత్రులము కావాలనని అనేది మనం చూడొచ్చు కదండి. కాలము పరిపూర్ణమైనప్పుడు
నేను ఇంకోసారి చదువుతున్నాను వచనాన్ని. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. సో దీనికి యాక్చువల్ గా మనము ఆది కాండము 3:15కి వెళ్ళాలి. బైబిల్లో మొట్టమొదటి మెస్సయాను గురించినటువంటి ప్రవచనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆది కాండము 3:15లో మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు వారు పాపం చేశారో, మరి ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, మరి అప్పుడే మరి సర్పము ద్వారా సాతాను ద్వారా మోసగించబడి ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడే మరి దేవుడు ఒక మాట సెలవిచ్చారు. అప్పుడే ఒక మాట, దెర్ ఇస్ ఎ ప్రాఫెసీ, మెస్సియానిక్ ప్రాఫెసీ, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ మొట్టమొదటి మెస్సయాని గురించిన ప్రవచన. ఇదిగోండి ఆది కాండం 3:15 ఎవరైనా చదువుతారండి తెలుగులో? ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో స్క్రీన్ చూస్తున్నారు కదండి, కనిపిస్తుంది కదండి? ఓకే, సో తెలుగులో మరి చదవండి. ఆది కాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదువని చెప్పాను. చూడండి, స్త్రీ సంతానము అనుంది కదండి, చూసారు కదా అక్కడ ఆ వచనంలో. సో కాబట్టి ఆ స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎగ్జాక్ట్లీ అదే పదం ఇక్కడ కూడా గలతీ 4:4 వాడారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు ఆయన కూడా పుట్టారు. సో ఇప్పుడు ఆయన యొక్క జననము ద్వారా లేక ఆయన శిలువ మరణము ద్వారా మరి సాతాను యొక్క తలను ఆయన చితగొట్టి, సాతాను యొక్క శక్తిని ఆయన అణిచివేసి తొలగించి మరి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు, పాపముపై విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అంటే రాబోయే రోజులలో ఆ మెస్సయ్య రాబోతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి ఆది కాండం 3:15లోనే మరి మనకు మొట్టమొదటిగా ఆ వాక్యము తెలియచేయబడింది. రైట్. సో తిరిగి మళ్ళీ మనం గలతీ 4 వచనాలకు చూసినట్టయితే అక్కడ ఇంకొక విషయాన్ని కూడా మరి ఇప్పుడు మనం క్లుప్తంగా ధ్యానం చేయాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. చూడండి, దత్తపుత్రులము. ఓకేనండి, అక్కడ మనం చూసినప్పుడు దట్ వి మైట్ బి అడాప్షన్. ఓకే, అడాప్టెడ్. ఆ యొక్క అడాప్షన్ కి మీరు చూస్తే వాడబడినటువంటి గ్రీక్ పదం కూడా అక్కడ నేను ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నాను. సో దానికి అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో ఎవరైనా సరే ఒక వ్యక్తిని కుమారుడు అంటే పిల్లలు లేని వారు మరి ఒక చోటుకి వెళ్ళి, అంటే ఇంకొక ఎవరైనా సరే వాళ్ళకి పిల్లలు ఇస్తూ వాళ్ళకి పిల్లలు మరి వీరి పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటే ఈ రోజుల్లో కూడా లీగల్ డాక్యుమెంట్ ఉంటది కదండి. సో కాబట్టి న్యాయపరంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు ఒక వన్ మినిట్ అంటే నేను యాక్చువల్గా మీకు ఆ స్క్రీన్ కనిపిస్తుంది అనుకున్నాను. ఈ బైబిల్ వర్స్ స్క్రీన్ మీకు కనిపించలేదు, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి. రైట్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇది గలతీ పత్రిక 4లో ఈ 4వ వచనం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ దత్తపుత్రులము అనే మాట గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. అడాప్షన్, ఇంగ్లీష్ లో అడాప్షన్ అంటే దేవుడు మనలను అడాప్ట్ చేసుకోవడానికి, దత్తపుత్రులుగా మనం తీసుకోవడానికి. రైట్. హియాథిసియా అనే ఒక గ్రీక్ వర్డ్ దానికి వాడారు, దత్తత చేసుకోవడం, అడాప్షన్. సో ఆ రోజుల్లో మరి పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఒక ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్ లో వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని మెన్షన్ చేసి వాళ్ళు ఆ రీతిగా పిల్లలను దత్తత తీసుకునేవారు. రైట్. ఈ రోజుల్లో కూడా మనకి అటువంటి లీగల్ ప్రొసీజర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే పిల్లలను దత్తత తీసుకోవాలి అంటే ఇంకా ఆ లీగల్ ప్రొసీజర్ ని ఫాలో అయినప్పుడు ఇక వాళ్ళు అఫీషియల్ గా అధికారికంగా వాళ్ళ పిల్లలుగా మారుతారు. వాళ్ళ పిల్లలుగా మారిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా వాళ్ళకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఇంకా వారికే చెందుతుంది లీగల్ గా, అఫీషియల్ గా. సో కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుడు అంటే క్రీస్తు ఈ లోకంలో మన కొరకు స్త్రీ యందు పుట్టుట ద్వారా మనము ఆయనకు దత్తపుత్రులము కావాలని. ఓకేనండి. సో మనం దేవునికి
దత్తపుత్రులుగా మారాలి అని. అంటే దేవునికి లీగల్ గా మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మారాలి అని. ఎందుకంటే మనము పాపం వలన ఎఫెసీ పత్రిక 2:1-2 ప్రకారం చూస్తే పాపం వలన అపరాధం వలన మనం చచ్చిన స్థితిలోకి మనం వెళ్ళి ఉండగా, అందుకే క్రీస్తు సరైన సమయమందు అట్ ద రైట్ టైం క్రైస్ట్ కేమ్. క్రీస్తు సరైన సమయమందు మన కొరకై జన్మించి ఇక ఎందుకు మనల్ని విమోచించుట కొరకు, రైట్, అంటే మనకి అపరాధ రుసుము ఆ క్రయధనము ఆయనే చెల్లించి, ఎందుకు చెల్లించాడు? తద్వారా మనం ఇప్పుడు దత్తపుత్రులుగా మార్చబడుట కొరకు. సో దట్ వీ మైట్ బి అడాప్టెడ్. మనము లీగల్ గా, అఫీషియల్ గా, ఇంకా అధికారికంగా ఇక మరి మనం పాపము దాస్యం క్రింద ఉండకుండా, లేక సాతాను దాస్యం క్రింద ఉండకుండా, లేక లోకము దాస్యం క్రింద మనం ఉండకుండా, ఇక అఫీషియల్ గా, లీగల్ గా, అధికారికంగా, న్యాయపరంగా, చట్టపరంగా ఇక దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడడానికి మనకు అధికారము అనుగ్రహించెను. ఎవరైతే లీగల్ డాక్యుమెంట్ తీసుకొని మేము పలానా వాళ్ళని దత్తత తీసుకుంటున్నాము అని ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మరి లీగల్ డాక్యుమెంట్ చేస్తారో, అప్పుడు వాళ్ళకి అఫీషియల్ గా వాళ్ళ కుమారులు కుమార్తెలకి పిలువబడతారు, రైట్. ఇప్పుడు యోహాను సువార్త 1:12 చదవండి ఏముందో. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అదండి. ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన్ని అంగీకరిస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నారో, ఇప్పుడు వారికి అధికారం దేవుడు ఇస్తున్నాడు. అఫీషియల్ గా, లీగల్ గా ఇప్పుడు మనం ఆయనకు పిల్లలుగా మరి మనం మార్చబడుతున్నాం. సో కాబట్టి ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మరి ఇప్పుడు మరి మనము న్యాయపరంగా, లీగల్ గా, అఫీషియల్ గా మార్చబడుతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత కదండి ఇది. ఒకప్పుడు మనమైతే మరి ఎలా ఉన్నాము? ఒకప్పుడు మరి క్రీస్తుకు దూరంగా ఉన్నాం. ఒకప్పుడు నిబంధన లేని ప్రజలుగా మనం ఉన్నాం. ఒకప్పుడు ఈ యొక్క అఫీషియల్ గా వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అఫీషియల్ కమిట్మెంట్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్. దేవుడి పిల్లలు అని పిలిపించుకోవడానికి మనకు ఆ యొక్క అధికారం లేదు, అవకాశము, ఆధిక్యత లేదు. ఎందుకంటే పాపం వలన మనం అందరు కూడా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాం. దేవుడికి దూరస్తులుగా మారిపోయి ఉన్నాం. నిబంధన లేని ప్రజలుగా ఉన్నాము, పరదేశులుగా, పరవాసులుగా ఉన్నాము అని ఎఫెసీ పత్రిక 2లో కూడా ఒకప్పుడు మనం ఎలా జీవించాం, ఒకప్పుడు మన స్థితి ఏంటి అంటే క్రీస్తులోకి రాక మునుపు ఏ రీతిగా ఉందో అక్కడ కూడా వివరించబడింది. అయితే క్రీస్తు కృప వలన మరి ఆయన మనల్ని ఆయన కూడా సరైన సమయమందు అట్ ద రైట్ టైం, పర్ఫెక్ట్ టైం, దేవుని యొక్క నిర్ణయ కాలమందు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీద అడుగుపెట్టి స్త్రీ యందు పుట్టి తద్వారా మనల్ని విమోచించుట కొరకు, ఇకపోతే మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నట కొరకు ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టుట ద్వారా మనము ఇప్పుడు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా పిలబడుతూ ఉన్నాం. అధికారికంగా, అఫీషియల్ గా, రైట్. ఇప్పుడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. అందుకే మనం ఆయన అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనము ఆయనకు కుమారులు కుమార్తెలు కాబట్టి ఆయన అనుగ్రహించే స్వాస్థ్యానికి మనం ఇప్పుడు హక్కుదారులుగా ఉన్నాము. ఇప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో ఇప్పుడు అఫీషియల్ గా మనకు ఆ లీగల్ రైట్ ఉందండి. ఆయనకు మన తండ్రిగా ఆయన మనం పిలవడానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలవడానికి, అలాగే ఆయన అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి క్రీస్తులో మనకు అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించాలి. చాలా సార్లు మనకున్నటువంటి కొన్ని సమస్యలు బట్టి చాలా సార్లు డిస్టర్బ్ అయిపోతూ ఉంటామేమో, కానీ అయితే మీరు ఒకసారి అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఆలోచించండి. అసలు క్రీస్తులో నేనేమై ఉన్నానో, అధికారికంగా, న్యాయపరంగా నేను క్రీస్తుకి నేను కుమారుడను కుమార్తెనను అనే ఫ్యాక్ట్ ని కనుక మీరు ఆలోచిస్తే ఇక తప్పకుండా మీరు ఆ యొక్క విషయాన్ని బట్టే మీకు కొండంత ధైర్యం వస్తుంది. ఆ విషయాన్ని బట్టే మీకు గొప్ప ధైర్యం ఉంచి మీరు దేవుని స్తుతించగలుగుతారు, దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. ఎందుకంటే క్రీస్తుకి కుమారుడను కుమార్తెను.
అధికారికంగా ఇక ఆయన అనుగ్రహించేటటువంటి స్వాస్థ్యమునకు నేను హక్కుదారుడను అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు తప్పకుండా మరి మనం దేవుణ్ణి ఆ విషయంలో స్తుతించాలి. రైట్. సో ఈ గలతీ 4:4 చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. కాబట్టి దేవుడు ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చే సమయానికి నేను మీతో ఇప్పుడే పంచుకున్నట్టుగా అన్ని విధాలుగా మరి మతపరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా, సంస్కృతి పరంగా, భాషా ప్రాంతీయ పరంగా పరిస్థితులన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ రోజులో చెప్పాలంటే ప్రపంచం రెండుగా విభాగించబడింది. కాబట్టి అటు అన్యుల స్థితిగతులను తీసుకున్నా, ఇటు యూదుల స్థితిగతులను తీసుకున్నా అన్ని కూడా తారాస్థాయికి పరిస్థితులన్నీ కూడా చేరి ఇక వారికి ఒక రక్షకుడు రావాలి, ఒక మెస్సయ జన్మించాలి, మాకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి దేవుడు రావాలని ఎదురు చూస్తున్న రోజుల్లో యేసు ప్రభు వారు ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగింది. అందుకేనండి అది మరి పరిపూర్ణమైన సమయము. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ టైం, లేక దేవుడు నిర్ణయించినటువంటి కాలము, గాడ్స్ అపాయింటెడ్ టైం, లేకపోతే సింపుల్ గా మరి మనం దాన్ని సరి అయిన సమయము అని చెప్పొచ్చు, రైట్ టైం. కాబట్టి దేవుడు దీన్ని బట్టి చూస్తే మనందరి జీవితాల్లో ఆ రోజున చరిత్రలో దేవుడు అన్ని కూడా సరైన సమయం ముందు ఎలాగైతే చేశాడో దీన్ని బట్టి మనం ఏది నేర్చుకోవచ్చండి? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఆయన సమయం అంటూ ఒకటి ఉంది. ఆయన సమయం, గాడ్స్ టైం, దేవుని సమయం అంటూ ఒకటి ఉంది. కాబట్టి ఆ సమయం ముందు దేవుడు అన్ని చక్కగా దేవుడు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సమయం కోసం మరి మనము కనిపెట్టుకొని ఉండాలి. రైట్. డెఫినెట్లీ ఇక్కడ గ్రూప్ లో ఉన్నటువంటి మన జీవితాల్లో బహుశా మీరు కొన్ని పరిస్థితులు గుండా ఈరోజు వెళ్తూ ఉండొచ్చేమో. అయితే దీని ద్వారా మనం నేర్చుకునే ఒక వ్యక్తిగత పాఠము ఏంటి అంటే, లేక పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే విషయం ఏంటంటే, ఇదిగో నీ జీవితంలో మరి నేను నా సమయమందు ఆ కార్యాన్ని చేస్తాను. కాబట్టి నీవు చింతించొద్దు, భయపడొద్దు, గాబరా పడవద్దు, టెన్షన్ ఫీల్ అవ్వద్దు, రెస్ట్లెస్ గా ఫీల్ అవ్వద్దు. అయితే నీవు నిశ్చింతతో కామ్గా నా సమయం కోసం నువ్వు కనిపెట్టుకుని ఉండు. వెయిట్ ఫర్ గాడ్స్ టైం, వెయిట్ ఫర్ గాడ్స్ టైం. అది ఈరోజు దేవుడు మనతో ఆ యొక్క పర్టికులర్ సన్నివేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అన్ని కూడా సమయానికి చేసే దేవుడు అండి. బైబిల్లో మీరు కనుక చూస్తే చాలా సందర్భాల్లో దేవుడు అదే మాట అబ్రహాము శారా జీవితంలో కూడా అదే జరిగిందండి. దేవుడు మీరు ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం చూస్తే మనకు అదే మాట కనిపిస్తుంది. ఆదికాండం 21:1 ఎవరైనా చదవండి, మైక్ ఆన్ చేసుకొని గ్రూప్ లో ఉన్నవారు. ఆదికాండము 21:1. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. రెండవ వచనం కూడా ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. రైట్, చాలండి. చూడండి రెండవ వచనంలో ముఖ్యంగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, నిర్ణయ కాలం అదే నేను ఇక్కడ అన్నాను, అపాయింటెడ్ టైం, గాడ్స్ అపాయింటెడ్ టైం, దేవుని నిర్ణయ కాలము. కాబట్టి దేవుని నిర్ణయ కాలము అనేది తప్పకుండా ఉంది. సో దేవుడు ఆ నిర్ణయ కాలమందు దేవుడు అన్ని కూడా మరి ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మహిమార్థమై, అలాగే మనకు దీవెనకరంగా దేవుడు మన జీవితాలు కూడా కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇది మనం నేర్చుకునే పాఠం అండి. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు దాకా ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఓకేనండి, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు మనకు అవసరం అంటే ఇది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఎందుకంటే దేవుడు అది మనం తెలుసుకున్నప్పుడు రియల్లీ వి అప్రిషియేట్ హౌ గాడ్
డస్ థింగ్స్. దేవుడు ఎలాగా ఆయన కార్యం చేస్తాడు, ఎప్పుడు కార్యం చేస్తాడు, ఎలా కార్యం చేస్తాడు, చాలా అద్భుతం కదండి. దేవుని జ్ఞానం అమోఘమైంది. దేవుడు చేసే కార్యాలు, ఆయన మార్గాలు, ఆయన ఆలోచన మనకు అంతు చిక్కదు. సో తప్పకుండా అది మనం గ్రహించినప్పుడు మనం కూడా ఇది నేర్చుకొని మన జీవితాల్లో కూడా దేవుడు అన్ని కూడా సమయానికి జరిగిస్తాడు, ఆయన కాలంలో జరిగిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని సమయం కోసం మనం ఎదురు చూడడం నేర్చుకోవాలి. మనం ఇంకా తొందరపడకూడదు, లేకపోతే మనం ఇంకా అసహనానికి గురి అవ్వకూడదు. మనం ఇంకా గాబర పడకుండా, ఒకవేళ మన జీవితాల్లో కొన్ని జరగడానికి కొన్ని పరిస్థితులు ఏవైనా లేట్ అవుతున్నాయి అని కనుక మీకు అనిపిస్తుంటే, వాస్తవంగా దేవుడు నేను చెప్పినట్టుగా లేట్ ఏముండదు, అర్లీగా ఉండదు, లేటు ఉండదు. సో ఆన్ టైం, దేవుడు ఎప్పుడు ఆన్ టైం, అన్ని సమయానికి జరిగించే దేవుడు. కాబట్టి మీరు కూడా దేవుని సమయం కోసం కనిపెట్టుకొని ఏ విషయంలో మీరు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ విషయంలో అసహనానికి లేక అవిశ్వాసానికి తావివ్వకుండా, అవకాశం ఇవ్వకుండా విశ్వాసంతోనే దేవుని సమయం కోసము కనిపెట్టుకుని ఉండండి. దేవుడు తప్పకుండా ఆ కార్యం మీ జీవితాల్లో మనందరి జీవితం దేవుడు జరిగిస్తాడు. రైట్, ఇక నెక్స్ట్ ఇంకొక టాపిక్ ని స్టార్ట్ చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితము, ఆయన మాదిరికరమైన జీవితము మనం తెలుసుకోవాలి అంటే మనము ఈ 4 సువార్తలు చాలా ప్రాముఖ్యమైన సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. రైట్. సో ఒకవేళ నేను ఒక ప్రశ్న వేస్తాను అనుకోండి మీకు, ప్రపంచంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి అని. సో మీ సమాధానం ఏమై ఉండాలండి? ప్రపంచంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఒకే సువార్త, జస్ట్ వన్ గాస్పెల్. ఎస్. సో ఏంటి ఆ ఒకే సువార్త? యేసుక్రీస్తుని గురించిన సువార్త. రైట్. సో ప్రపంచంలో ఉన్నటువంటి సువార్త ఒకటే. దేర్ ఇస్ ఓన్లీ వన్ గుడ్ న్యూస్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ అబౌట్ ద గుడ్ న్యూస్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సువార్త. అయితే ఇప్పుడు ఆ ఒక్క సువార్తను మరి 4 సువార్తికులు, రైట్. సో ఆ 4 సువార్తికుల పేర్లే మత్తయి, మార్కు, లూకా, యోహాను. మనం కొత్త నిబంధనలో ఆ పేర్లు చూస్తాం కదండి, ఫస్ట్ 4 books ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. సో మత్తయి, మార్కు, లూకా, యోహాను. సో ఈ 4 కూడా మరి వారు ఎలా క్రీస్తుని అర్థం చేసుకున్నారో, అవగాహన చేసుకున్నారో, ఎలాగ వారు అనుభవించారు, వారి అవగాహనను, వారి అనుభవాన్ని రెండు వారు జోడించి ఈ సువార్తలు క్రొత్త నిబంధనలో రాయడం జరిగింది. సో కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ 4 కూడా ఒకే ప్రభు గురించే వ్రాశారు, ఒకే క్రీస్తు గురించే వ్రాశారు. రైట్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. అయితే మనకు మత్తయి సువార్తలో కొన్ని విషయాలు ఉంటాయి. బహుశా మత్తయి గారు ప్రస్తావించిన విషయాలన్నీ మార్కులో మనకు కొన్ని లేవు. మార్క్ ప్రస్తావించినవి బహుశా లూకా ప్రస్తావించలేదు, ఆయన మిగతా విషయాలు కవర్ చేశారు. లేదు, ఈ 3 కవర్ చేయని విషయాలు, ఈ 3 ప్రస్తావించిన విషయాలు యోహాను అపోస్తలుడు ప్రస్తావించాడు తన సువార్తలు. రైట్. సో నాకు తెలిసి గ్రూప్ లో ఉన్నవారు కనీసం ఒక్కసారైనా మీరు 4 సువార్తలు చదివారండి. గ్రూప్ లో ఉన్నవారు నాకు తెలిసి అందరూ ఒక్కసారి చదివి ఉంటారని నమ్ముతున్నాను. ఒకవేళ చదవకపోతే దయచేసి ఈ రోజు నుంచే మీరు సువార్తలు చదవడం స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. చూడండి, ఒకవేళ మీ డైలీ డివోషన్ అంటే రెగ్యులర్ గా మీరు చదువుతారు కదండి వాక్యాన్ని, అది ఏ పోర్షన్ ఉన్నా పర్వాలేదు, అది మీరు కంటిన్యూ చేయండి, మీరు చదివేది మీరు కంటిన్యూ చేయండి. అయితే సువార్తలు మాత్రం రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఒక సింపుల్ అండ్ వెరీ ప్రొఫౌండ్ ట్రూత్ ఇందులో ఉంది. మీరు ఎంత ఎక్కువగా ఈ 4 సువార్తలు చదువుతారో మనం అంత ఎక్కువగా యేసుక్రీస్తు వలె మారుటకు అవకాశం ఉంది. రైట్. మీకు అర్థమవుతుందండి? మీరు ఎంత ఎక్కువగా ఈ 4 సువార్తలు చదువుతూ ఉంటారో అంత ఎక్కువగా యేసుక్రీస్తు వలె మనం మారడానికి, యేసుక్రీస్తు వలె జీవించడానికి, యేసుక్రీస్తు వలె ప్రవర్తించడానికి, యేసుక్రీస్తు వలె పరిచర్య కూడా చేయడానికి, ఆయన యొక్క గుణము మనం కూడా అటువంటి గుణమే మనం కూడా కలిగి జీవించడానికి ఆ సువార్తలు 4 సువార్తలు ఎంతగానో దోహదపడతాయి. సో అందుకే
మీరు చదివినా పర్వాలేదు, మళ్ళీ చదవండి. బైబిల్తో ఉన్న గొప్ప విషయం మీకు తెలుసు కదండి. బైబిల్తో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మిగతా పుస్తకాలని మీరు ఒకసారి చదివేస్తారు, పక్కన పడేస్తారు, అవి ఇంకా అవుట్డేట్ అయిపోతాయి కదండి. మిగతా టెక్స్ట్ బుక్స్ కానీ, నావెల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఎనీ అదర్ బుక్స్ ఇన్ ద వరల్డ్ కదండి, అన్ని ఒకసారి చదివేస్తే ఆ కంటెంట్ మీరు అర్థం చేసుకున్నారు, రైట్? ఆ స్టోరీ మరి అర్థం చేసుకున్నారు, అంతే, పడేస్తారు. మళ్ళీ మీరు దాన్ని చదవాలని అనిపించదు, ఎందుకంటే అది చదివేస్తాను కదండి, మళ్ళీ ఇంకేం చదువుతాను అని అనుకుంటారు. అయితే బైబిల్తో అలా కాదండి. సో బైబిల్ని మీరు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ క్రొత్తగానే మీకు అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని వ్రాసింది ఒక మనిషి కాదు, దీని గ్రంథకర్త దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మరి దేవుడు వ్రాసాడు కాబట్టి, లేక దేవుడు రాయించాడు కాబట్టి, ఆయన యొక్క మాటల్లో నూతనత్వం ప్రతిసారి మీకు కనిపిస్తుంది. ఆయన వ్రాసారు కాబట్టి, ఆయన మాట్లాడుతున్నప్పుడు, మీరు దాన్ని చదువుతున్నప్పుడు క్రొత్త విషయాలు, గొప్ప విషయాలు, లోతైన సత్యాలు, మర్మాలు, మీరు అది వరకు గ్రహించినటువంటి ఒక క్రొత్త కోణం ప్రతిసారి కూడా మీరు చూడగలుగుతారు, మీరు గ్రహిస్తారు, రైట్? సో అందుకే బైబిల్ చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. సో ప్రపంచంలో మనం దేని కూడా దీంతో పోల్చలేం కదండి. సో అందుకే 4 సువార్తలు మీరు చదివినా పర్వాలేదు, మళ్ళీ మీరు చదవండి. ఈ 4 సువార్తలు మనం పరిశీలించినప్పుడు గమనించండి, మొదటి 3 సువార్తలు అంటే మత్తయి సువార్త, మార్కు, లూకా, ఈ 3 ఒకలాగుంటాయి. మనకు యోహాను సువార్త కొంచెం వేరుగా ఉంటది. అందుకే ఈ 3 సువార్తలను ఏమని పిలుస్తారంటే సమకాలీన సువార్తలు అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో సినాప్టిక్ గాస్పెల్స్ అని పిలుస్తారు. ఈ సినాప్టిక్ అనే వర్డ్ మనకు సినాప్టికోస్ అనే గ్రీక్ వర్డ్, సినాప్టికోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ లో నుంచి వచ్చిన పదము సినాప్టిక్ అనే ఇంగ్లీష్ వర్డ్. సో దీనికి అర్థం ఏంటంటే సమకాలీన. సిన్ అన్నప్పుడు గ్రీక్ లో సిన్ అంటే సీన్, ఆప్టిక్ అంటే టుగెదర్, సీన్ టుగెదర్ అంటే కలిపి చూడడం. అంటే ఇవన్నీ కూడా ఒకేలాగా సమకాలీన సువార్తలు అన్నారు. ఒకేలాగా ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే, మత్తయి, మార్కు, లూకా. అయితే యోహాను మాత్రం కొంచెం వేరుగా ఉంటది, సో కాబట్టి ఈ 4 కూడా మనం చదివినప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి జీవిత చరిత్ర కంప్లీట్ గా మనం అర్థం చేసుకోవాలంటే, చెప్పండి, ఏ సువార్త చదివితే మనకు అర్థమవుతుంది? యేసుక్రీస్తు గురించిన కంప్లీట్ ఆయన జీవితము, ఆయన చేసిన పరిచర్య, ఆయన చెప్పిన బోధలు మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవాలంటే ఏ సువార్త చదువు? ఎవరైనా చెప్తారండి? ఏ సువార్త చదవాలి మనం సంపూర్తిగా కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి అంటే? యేసుక్రీస్తు గురించిన జీవితం అన్ని చదవాలి, అన్ని సువార్తలు చదవాలి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివినప్పుడు మాత్రమే మరి మనం కంప్లీట్ గా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆయన జీవితము, ఆయన చేసిన పరిచర్య, ఆయన చెప్పినటువంటి బోధలు, రైట్? సో మరి ఇవన్నీ కూడా మరి మనము స్పష్టంగా అర్థం చేసుకోగలం, రైట్? అయితే ఈ రోజున మరి మనం కొన్ని విషయాలు గమనిద్దాం. ఈ 4 సువార్తలు కూడా మన ముందు ఉంచుకొని మనం ఇంకేం చేయబోతున్నామంటే, ఈ 4 సువార్తలను కూడా మన ముందు ఉంచుకొని యేసుక్రీస్తు యొక్క జీవితంలో చోటు చేసుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంఘటనలను ఒక్కొక్కటి పరిశీలించుకోబోతున్నాం, రైట్? సో కాబట్టి ఒక సంఘటన మనం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు యొక్క జననము, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ తీసుకుంటే, ఆ బర్త్, యేసుక్రీస్తు యొక్క జననము ఎక్కడెక్కడ ఉంది మనకు? మత్తయిలో ఎక్కడుంది, మార్కులో ఎక్కడుంది, లూకాలో ఎక్కడుంది, యోహాను సువార్త ఎక్కడుందో, ఆ 4 కూడా కలెక్టివ్ గా మనం తీసుకొని, రైట్, ఆ ప్యాసేజ్ మనం ముందు ఉంచుకొని మనం ఆ యొక్క అంశాన్ని సమిష్టిగా కంప్లీట్ గా అధ్యయనం చేయబోతున్నాం. అధ్యయనం చేసి అందులో ఉన్న విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించి, ఇక ఆ యేసుక్రీస్తు యొక్క జన్మ, బర్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, అందులో మనం ఏది గ్రహించాలి? విశ్వాసులుగా మనం ఒక వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనం ఏది గ్రహించాలి, ఏది గమనించాలి, ఎలా గమనించాలి, అబ్జర్వేషన్ ఎలా చేయాలి,
ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేయాలి, రైట్? సో ఆ 3 సింపుల్ స్టెప్స్ ని మరి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇక నుంచి ఈ 4 సువార్తల్ని పరిశీలిస్తూ అలా చేయబోతున్నాం. ఇక తర్వాత అందులో మనం గ్రహించిన విషయాలు ఇక మన జీవితానికి, మన హృదయానికి, మన పర్సనల్ లైఫ్ కి, మన ఫ్యామిలీ లైఫ్ కి, మన వర్క్ లైఫ్ కి, మన మినిస్ట్రీకి, ఓకేనండి, మన యొక్క బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైఫ్ కి ఎలాగ మనము ఈ యొక్క విషయాలను అన్వయించుకోవాలి, హౌ డు యూ అప్లై దెమ్ టు అవర్ లైఫ్స్ అండ్ హౌ డు యూ ఫాలో డే టు డే లైఫ్. మన యొక్క దైనందిన జీవితంలో, మన అరుదుల జీవితంలో ఎలాగ ఇవన్నీ అన్వయించుకొని మనం వాటిని ప్రాక్టీస్ చేయాలో ప్రాక్టికల్ గా కూడా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మరి దానికంటే ముందు ఒకసారి ఈ యొక్క చార్ట్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఈ చార్ట్ మీరు చూసినప్పుడు ఈ 4 సువార్తలను కలిపి ఒకే చోట మరి మనం చూడొచ్చు. 4 సువార్తలను గురించిన విషయాలు ఒకే చోట మరి మనకు కనిపిస్తున్నాయి, రైట్? సో మరి నేను మీకు ఈ చార్ట్ కనిపిస్తుంది కాబట్టి నేను అడిగినప్పుడు ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని చదవాలి మరి, రైట్? సో కాబట్టి మీరు కూడా యాక్టివ్ గా అలర్ట్ గా వింటున్నారని నేను మరి నమ్ముతున్నాను, రైట్? సో ఎందుకంటే మీలో వీడియోస్ చాలా మంది ఆన్లో లేవు, పర్లేదు, బట్ అయితే జాగ్రత్తగా వింటే చాలు. వింటూ మీ దగ్గర ఒకవేళ నోట్బుక్ ఉన్నట్టయితే వాటిని నోట్ చేసుకుంటుంటే మంచిది. అలాగే ఇవి మనం జాగ్రత్తగా ఆలోచించాలి, రైట్? గమనించండి, నేను చెప్పినట్టుగా ప్రపంచంలో ఒకే సువార్త, ఆ ఒక్క సువార్తే ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సువార్త. అయితే ఆ ఒక్క యేసుక్రీస్తుని గురించిన సువార్తను 4 వ్యక్తులు లేక 4 గ్రంథకర్తలు లేక సువార్తికులు లేక శిష్యులు 4 విభిన్నమైనటువంటి కోణాల్లో వారు అవగాహన చేసుకున్న విధానాన్ని బట్టి లేక వారు అనుభవించినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు గురించి తమ సువార్తలలో తెలియపరిచారు. అది ఇప్పుడు మరి మనం చూసుకోబోతున్నాం. ఉదాహరణకి ఈరోజు మరి మనము మత్తయి సువార్తను చూస్తే, మత్తయి రాసిన సువార్తలో చూడండి, యేసుక్రీస్తును గురించి ఆయన ఎలా తెలియచేశాడు, యేసుక్రీస్తుని ఎలా చిత్రీకరించాడు, హౌ డిడ్ హి పోర్ట్రే క్రైస్ట్ ఆర్ హౌ డిడ్ హి పోర్ట్రే జీసస్ టు ద వరల్డ్. ప్రపంచానికి ఆయన తన సువార్త రాస్తున్నప్పుడు అసలు యేసు ఎవరు అని తన సువార్తను తెలియచేశాడు. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చెప్పండి మరి. ఇక్కడ ఉంది, యేసుక్రీస్తుని మత్తయి గారు ఎలా చూపిస్తున్నారు, ఎలా చిత్రీకరిస్తున్నారు? ఎస్, యాజ్ ఎ కింగ్. ఎస్, ఒక రాజుగా. లేదు, మీరు అక్కడ ఒకవేళ బ్రాకెట్ లో రాసుకోవాలనుకుంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అని కూడా రాసుకోవచ్చు. రాజుల రాజు అనే విషయాన్ని కూడా మరి మనం చూపించవచ్చు. ఓకేనండి, ఒక రాజుగా, లేదంటే యూదుల రాజుగా అని కూడా మరి మనము చూసుకోవచ్చు. ఎందుకంటే మరి ఈ యొక్క రాజు అన్నప్పుడు దీనికి ఈ మెస్సయ అంటే ఇదే అర్థం. మెస్సయ అనేది యాక్చువల్గా హెబ్రీ భాషకు సంబంధించిన పదము. ఆ మెస్సయ అంటే అభిషిక్తుడు, రాజు, పరిపాలకుడు, ఆ 3 అర్థాలు ఉన్నాయండి. ఒకవేళ రాసుకునేవారు ఆ 3 పదాలు కూడా రాసుకోవచ్చు. మెస్సయ అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే రాజు, అభిషిక్తుడు, పరిపాలకుడు. సో ఇప్పుడు మత్తయి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఆయన ఆ సువార్తను రాశారంటే, తన యొక్క ఉద్దేశం, ద పర్పస్ బిహైండ్ రైటింగ్ ద గాస్పెల్ ఈస్ హీ వాంట్స్ టు షో టు ద వరల్డ్ దట్ జీసస్ ఈస్ ద కింగ్ ఆర్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. యేసును రాజుగా లేక రాజుల రాజుగా లేక యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశంతో ఆయన తన యొక్క సువార్తను రాశారు. సో అందు నిమిత్తమై ఇక ఆయన సువార్త అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని ఇక ఒక రాజుగా చూపించాడు. కాబట్టి ఇక మనకి ఎలా కనిపిస్తుందంటే ఇక ఆయన రాజ్యము, అందుకే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అనేది ఒక మెయిన్ థీమ్ గా మత్తయి గారు తీసుకుని రాస్తూ ఉంటారు, కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఆయన రాజు కాబట్టే చూడండి, మన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మొదటి 17 వచనాల్లో ఏముందండి? తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరా? మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి 17 వచనాల్లో ఏముంది? మైక్ ఆన్ చేసుకుని చెప్పచ్చు, పర్లేదు.
యేసుక్రీస్తు వంశవాళి గురించి. ఎస్, యేసుక్రీస్తు వంశావళి, ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో సాధారణంగా ఆలోచించండి, లేక చెప్పండి, వంశావళి అనేది ఎవరికి అవసరం? జీనియాలజీ అనేది ఎవరికి సాధారణంగా అవసరం అవుతుంటుంది? లేక మీరు చిన్నప్పుడు స్కూల్స్ లో, కాలేజ్ లో చదువుకున్నారు కాబట్టి మీరు ఎవరి గురించి చదివినప్పుడు వారి పూర్వీకుల గురించి చదువుతారు. వారి తండ్రి, వారి తాతగారు, వారి అలాగే తాత ముత్తాతలు, వారి వంశావళి ఎవరి గురించి మీరు చదువుతారండి? ఎవరైనా ఒక రాజు గురించి కదండి. మీరు ఎవరైనా ఒక రాజు గురించి ఆ పుస్తకంలో గనక ప్రస్తావిస్తున్నట్లయితే గ్రంథకర్త ఆ రాజు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ ట్రీ, జీనియాలజీ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్, ఆ రాజు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఓకేనండి, ఎవరికి జన్మించారు, మరి వారి పూర్వీకులు ఎవరు, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పరిపాలనలో ఉన్నారు అని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు చూస్తారు. లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైసూర్ ప్యాలెస్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి రాజుల చిత్రాలు, ఫోటోలు, తర్వాత వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ట్రీకి సంబంధించిన వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ నాన్నగారు ఎవరు, అవన్నీ కూడా రాసి ఉంటాయి. సో ఎ కింగ్ నీడ్స్ ఎ జీనియాలజీ. రాజుకి ఇది అవసరం. అందుకే మనకు మత్తయి సువార్తలో ఆ యొక్క వంశావళి అనేది ప్రస్తావించబడింది. రాజుగా యేసుక్రీస్తు ప్రభుని చిత్రీకరిస్తున్నాడు. అందుకే చూడండి, చివరిలో కూడా ఆ ప్రస్తావన తీసుకొని వస్తారు. ఎప్పుడైతే ప్రభువారు అక్కడ చివరికి ఇంకా సిలువ వేయడానికంటే ముందుగా ఆయన పొంతి పిలాతు, రోమన్ గవర్నర్ ఉన్నారు కదండి, ఆయన దగ్గర తీసుకెళ్లడం జరుగుతుందో, మరి వీళ్ళందరూ ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏంటి? పొంతి పిలాతు యేసు ప్రభు గురించి అంటే, ఇదిగోండి ఈయన రాజుగా చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ మాకు యూదులకు వేరే రాజు ఉన్నాడు, అలాగే అంటే హేరోదు రాజు ఉన్నాడు, అలాగే రోమీలుగా మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, గవర్నర్ గా మీరు పరిపాలిస్తూ ఉన్నారు, రైట్? సో అయితే తను రాజు అని చెప్పుకున్నాడు అనేది ఒక కంప్లైంట్ గా తీసుకుని వెళ్ళారు. అంటే వాళ్ళు దాన్ని ఒక విధమైనటువంటి పొలిటికల్ ఇష్యూ లాగా కూడా చేయాలని, ఆ ఇష్యూ కనుక ప్రస్తావిస్తే వాళ్ళ కోపం వచ్చి యేసు ప్రభుని శిక్షిస్తారనే ఉద్దేశంతో మరి దాన్ని అలా కూడా తీసుకుని రావడం జరిగింది. సో కాబట్టి అక్కడ పొంతి పిలాతు అడుగుతారు కదండి, మరి నీవు రాజువేనా అని అడిగితే ప్రభువారు ఏమన్నారండి? అవును, నీవు అన్నట్టే, నేను రాజునే. అయితే నా యొక్క ఈ రాజరికము ఈ భూమి మీద సంబంధించింది కాదు, రైట్? నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. కాబట్టి ఆయన తన ఏ రీతిగా తను రాజుగా ఉన్నాడో ఆ విషయం మనకు చాలా ప్రస్తావన చేయబడుతుంది. అలాగే యేసు ప్రభువాన్ని శిలువ మీద వేలాడదీసినప్పుడు పైన ఒక చిన్న బోర్డు పెట్టారండి, INRI అనే అక్షరాలతో అక్కడ వాళ్ళు రాసి యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే పేరుతో పెట్టారు. సో బోత్ గ్రీక్, లాటిన్, అలాగే అరామిక్ భాషల్లో యూదుల రాజైన, నోట్ దట్ వర్డ్. సో ఎందుకంటే ఆయన యూదుల రాజుని చెప్పుకున్నాడు అని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, యూదులందరూ కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా అతను ఎందుకు చెప్పుతున్నారో ఒక రీజన్ చూపించాలి కాబట్టి ప్రపంచానికి. ఆ రీజన్ కూడా ఇతను తనను తాను రాజు కాకపోయినా రాజుని చెప్పుకున్నాడు అని ఒక అర్థం వచ్చేటట్టుగా ఆ యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే పేరుతో అక్కడ చెక్క పలక మీద దాన్ని రాసి ఆ సిలువకి పైన విరేలాడదీశారు. అదే మనం చూస్తుంటాం, INRI, ఈసస్ నజరేనస్ రెక్సస్ ఇడూరం అనే ఒక అర్థాలతో ఉన్నటువంటి దానికి అర్థం ఏంటంటే నజరేయుడు, యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే అర్థం. సో కాబట్టి ఆయన రాజుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు మత్తయి గారు. ఇకపోతే నెక్స్ట్ ఈయన ఎవరికి రాస్తున్నారండి? ఆడియన్స్ ఎవరు? ఒరిజినల్ లీడర్స్, మత్తయి గారు. అఫ్ కోర్స్ ఇది అందరికీ వర్తించే పుస్తకాలే, అయితే ఒరిజినల్ గా వాళ్ళు రాస్తున్నప్పుడు వారి మైండ్ లో పర్టికులర్ గా వీరికి అని ఎవరిని చూడొచ్చు అంటే మనము ఎవరైనా చదవండి, ఎవరికి రాస్తున్నారండి? యూదులకు రాస్తున్నాడు ఆయన. యూదులకు రాస్తున్నాడు కాబట్టి ఆయన
ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఇప్పుడు ఎవరైనా చదవండి మైక్ ఆన్ చేసుకొని. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి, ఈ పేర్లు రెండు, అబ్రహాము అలాగే దావీదు, ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన పేర్లు. ఎవరికి? అన్యులకు కాదు, యూదులకు. ఎందుకంటే యూదులకు మరి ఆ యూదా వంశానికి ఒక విధంగా మూల పితృడు ఎవరండి? అబ్రహాము. అలాగే యూదులకు గొప్ప రాజు ఎవరండి? దావీదు. అలాగే యేసుక్రీస్తు డైరెక్ట్ గా వారికి కుమారుడు కాకపోయినా వారి వంశావళిలో, వారి ఫ్యామిలీ ట్రీలో జన్మించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఈ పదాలు ఈ పేర్లు ప్రస్తావించడంలో అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పడంలో మత్తయి యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి యూదులారా, మనందరూ కూడా మరి ఆ అబ్రహామును మన పితరుడిగా ఎంచి ఆయన్ని గౌరవిస్తాం కదా. అలాగే మనకు గొప్ప రాజు దావీదు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు మరి వీరి వంశావళిలోనే మరి మన కొరకై రాజుగా మెస్సయ్యగా జన్మించాడు. నేను ఇప్పుడు ఆ మెస్సయ్య గురించి మీకు రాస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి, యేసుని గ్రహించండి, మెస్సయ్యగా అంగీకరించండి, ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొందండి అనే ఉద్దేశంతో ఆ ఒక్క వచనంలో అవి మనకు అర్థమవుతుందండి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి సాధారణంగా యూదులు వారిని గౌరవిస్తారు కాబట్టి అదే పేర్లు ప్రస్తావించి మత్తయ్య గారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని ఆ ఇద్దరికి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. కనెక్ట్ చేస్తూ ఇక వంశావళంతా రాసుకుంటూ వచ్చారు. అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబు కనెను, యాకోబు యూదాను అని అదంతా రాసుకుంటూ వచ్చారు వంశావళంతా కూడా. సో కాబట్టి అతడు యూదులకు రాస్తున్నాడు కాబట్టి ఇది అవసరం. అదే ఒకవేళ అన్యులకు రాస్తారనుకోండి, ఇది మనకు అవసరం లేదు. రైట్, అది మనం గమనించాలి. ఇక మూడో విషయానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్క సువార్తని పరిశీలిస్తున్నాం. అంటే సువార్త ఎవరు రాశారు, ఎవరికి రాశారు, మరి ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఏ కోణంలో రాశారు, మనం దాన్ని ఇప్పుడు ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలో మొట్టమొదటిగా ఒక నమూనా, ఒక పిక్చర్ మనకు తెలియాలి. కాబట్టి ఒక బ్రాడ్ పిక్చర్ అబౌట్ దిస్ 4 Gospels. సో ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము ఇంకా యేసుక్రీస్తు యొక్క జీవితంలోకి వెళ్ళి ఒక్కొక్క సన్నివేశాన్ని మరి మనం లోతైన విధానంలో పరీక్షిద్దాం. ఓకే, మత్తయి గారు ఎక్కువగా వాడిన పదము ఏంటి అంటే, చదవండి, ఇక్కడ ఏముందండి, నేను హైలైట్ చేశాను. ఇది ఏంటది? ఫుల్ఫిల్డ్. ఫుల్ఫిల్డ్ అంటే నెరవేర్పు, అంటే నెరవేరింది, ఇది నెరవేరింది అని ఏం చేశారంటే మత్తయి పాత నిబంధనలో ఉన్నటువంటి సుమారు 40 నుంచి 45 ప్రవచనాలు తీసుకొని ఎత్తి వ్రాశారు. తన సువార్తలోనే ఎత్తి వ్రాస్తూ ఇదిగో ఈ ప్రవచనం నెరవేరింది. ఉదాహరణకు ఒకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఒకటి, ఇదే 1వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 1:22. చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. చాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. చూసారండి, ఎక్కడ నెరవేరినట్లు, ఫుల్ఫిల్మెంట్. సో ఈ వాక్యం ఎక్కడుంది? మనకు యెషయా 7:14 ఒరిజినల్ గా ఆ మాట రాయబడి ఉన్నది. యెషయా 7:14 ఆ మాట ఉంది. సో ఎగ్జాక్ట్లీ అదే మాటను, అదే ప్రవచనాన్ని తీసుకొని మొత్తం ఇప్పుడు ఇక్కడ రాస్తూ, ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి, ఇక ఆ యొక్క కన్యక గర్భవతి ఇక్కడ ఆమె అయింది కాబట్టి, ఇక ఆమె ఒక శిశువుకి జన్మని ఇవ్వబోతుంది కాబట్టి, మరి అది ముందుగానే దేవుడు, అంటే సుమారు 700 సంవత్సరాలు క్రీస్తు పుట్టుక మునిపే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ సంగతిని అక్కడ తెలియచేశారు. అది ప్రవచనము, ఇక్కడ నెరవేర్పు. రైట్, సో దేర్ యు సీ ద ప్రాఫెసీ అండ్ హియర్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్. సో ద వర్డ్ ఫుల్ఫిల్డ్ ఆర్ ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు అనేది మనము చూస్తాం మత్తయి సువార్తలో. రైట్, ఓకేనండి. ఎనీవే, నేను ఇక్కడతో
ఆపేస్తున్నాను ఈరోజు. నెక్స్ట్ క్లాస్ లో వచ్చే గురువారము మనము ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్తలో ఇక్కడ కొన్ని విషయాలు కంటిన్యూ చేద్దాం. సో మేబీ నెక్స్ట్ వీక్ లోనే ఒకవేళ మీలో ఎవరైనా రెస్పాన్స్ ఈరోజు జరిగిన క్లాస్ లో మీరు నేర్చుకున్న విషయాలను ఈరోజు టైం లేదు, నెక్స్ట్ వీక్ లో మీరు అవి మీ రెస్పాన్స్ కూడా ఇవ్వచ్చండి. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా మరి నెక్స్ట్ వీక్ మీరు షేర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ లోపే పంపించవచ్చు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వారు, మీకు తెలిసిన వాళ్ళకు మీరు షేర్ చేయండి. సో వారు ఇంట్రెస్టెడ్ గా ఉంటే వారి వాట్సాప్ నెంబర్స్ పంపిస్తే, ఎవరైతే నా వాట్సాప్ నెంబర్స్ పంపిస్తారో వాళ్ళకి మాత్రమే లింక్ షేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశకున్న వారు, అలాగే కలిసి మన వాక్యాన్ని నేర్చుకుంటూ, కలిసి ప్రార్థిస్తూ, కలిసి మనం ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి అనే ఉద్దేశంతో మరి యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాస్ ఎవ్రీ థర్స్డే, ప్రతి గురువారము మరి మనము ప్రారంభిస్తున్నాము. కాబట్టి దీనికోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. అలాగే మీరు ప్రేయర్ఫుల్ గా క్లాస్ అటెండ్ అవ్వాలి. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా రాసుకోవచ్చు. చివరిలో నేను మీకు కొంచెం టైం ఇస్తాను. ఈ రోజు కాదు, నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ కూడా చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మనం కలిసి షేర్ చేసుకొని ఇక్కడే మనం కలిసి కొంతమందికి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రేయర్ చేయడానికి. సో అదంతా కూడా మరి నెక్స్ట్ వీక్ చేద్దామండి. అలాగే ప్రతి సెషన్ కూడా రికార్డ్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మధ్యలో జాయిన్ అయిన వారు, పూర్తిగా సెషన్ వినాలనుకున్న వారు, ఇది మీరు తప్పకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ రికార్డెడ్ సెషన్ కూడా పంపించడం జరుగుతుంది, అందరికీ కాదు. సో కాబట్టి ఒకవేళ మీకు రికార్డెడ్ సెషన్ మళ్ళీ కావాలనుకుంటే, మళ్ళీ కూడా విని ఇంకా దాన్ని రెఫర్ చేసుకుని విని ఇంకా మీరు బ్లెస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మీకు ఈ రికార్డెడ్ మెసేజ్ సెర్మన్, ఈ రికార్డెడ్ టీచింగ్ సెషన్ కావాలని మీరు మెసేజ్ పెట్టండి. సో మీకు తప్పకుండా పంపించడం జరుగుతుంది. మంచిది, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఈ యొక్క రోజు తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ముఖ్యంగా ఈ రోజు మీరు ఈ భూమి మీద అడుగు పెట్టే సమయానికి తండ్రి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో దేవా మేము వాటిని స్టడీ చేశాం. తద్వారా ఒకటి అర్థం చేసుకున్నాం ప్రభువా, అవును పరిస్థితులని ఎంత తారాస్థాయికి చేరుకున్నాయో ప్రభువా, ఇక మీరు ఆ సమయమందు అడుగు పెట్టకపోతే, ప్రవేశించకపోతే తండ్రి ఇంకా ఎటువంటి దారుణమైనటువంటి స్థితిలోకి తండ్రి ఆనాటి ప్రజలు వెళ్ళిపోయి ఉండేవారో మేము అర్థం చేసుకున్నాం తండ్రి. అందుకే మీరు అన్ని కూడా సమయానికే జరిగించే దేవుడని, మీ సమయమందే అన్ని కూడా జరిగించే దేవుడని, మీ నిర్ణయ కాలం అందే ప్రభువా సమస్తము జరిగించే దేవుడని, అది కూడా సరైన సమయం అందు ప్రభువా సమస్తము జరిగించే దేవుడని నేర్చుకున్నాం. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభువా మీరు ఏ కార్యం చేయాలన్నా కూడా మీకంటూ ఒక సమయం ఉంది. మీ నిర్ణయ కాలం అందే, మీ సమయం అందే మీరు దాన్ని తప్పకుండా జరిగిస్తారు అని కూడా మీరు మాతో మాట్లాడారు. అందరి బట్టి స్తోత్రాలు. కాబట్టి మేము తండ్రి ఇక చింతించకుండా, భయపడకుండా, కుంగిపోకుండా మేము దేవుని సమయం ఉంది అని గ్రహించి ఆ దేవుని సమయం కొరకు కనిపెట్టుకుంటూ మేము కూడా నమ్మకంగా మీతో సహవాసంలో ముందు కొనసాగిపోవడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మరి ఈ క్లాస్ లో మరి మేము తండ్రి ఈ యొక్క 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను పరిశీలిస్తున్నాయినా మీ జీవితాన్ని, మీ పరిచర్యలను, మీ బోధలను అధ్యయనం చేయబోతుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు బోధకుడిగా ఉండి అనేక నూతనమైనటువంటి ప్రత్యక్షతలను, ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి సత్యాలను మీరు మాతో మాట్లాడమని ప్రభువా, తద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు తండ్రి వెలిగించమని, వాక్యం పట్ల ఇంకా మాలో ప్రేమను, ఆసక్తిని అయ్యా మరి తండ్రి తృష్ణను, ఆకలి దప్పికలను కలిగించమని, తద్వారా అయ్యా మరి వాక్యము, ప్రార్థన మీతో సహవాసములు ఎదుగుచు మీ రాకడ కొరకై సిద్ధపడే సంఘముగా మేము అందరూ కూడా అలా ఉండడానికి సహాయం దయచేయమని, ఈ రోజు బైబిల్ స్టడీ క్లాస్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, వారిని, వారి కుటుంబాలను దీవించమని, వారు కలిగి ఉన్న ప్రార్థన అవసరతలు మీకు తెలుసు ప్రభువా, మీరే కలుసుకొని ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చి నడిపించమని, మేము ఇక రాబోయే వారంలో తిరిగి ఈ యొక్క క్లాస్ లో కలుసుకోబోతుండగా మీ కాపుదల, మీ భద్రత మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడు నడిపించింది గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే నెక్స్ట్ వీక్ మరి మనం కలుసుకుందాము. మీకు లింక్ పంపించడం జరుగుతుంది. ముందే లింక్ పంపిస్తాము. సో అందరు కూడా సమయానికే మరి వచ్చే వారం అందరూ కూడా జాయిన్ అవ్వాలని ప్రభు పేరుని కోరుతున్నాను. ఈలోపు ఈ రికార్డెడ్ సెషన్ కావాలనుకున్న వారు నాకు మెసేజ్ పెట్టండి, మీకు పంపిస్తాము. దీన్ని ఒకసారి కంప్లీట్ ఇంకొకసారి చూడండి. చూసి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా ఈ వీక్ లో మీరు నాకు పెట్టచ్చు. తర్వాత మనం దాన్ని ఇక్కడ కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి కూడా అవకాశము ఉంటుంది. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ పాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో బ్లెస్డ్ టుడే.